రుణమాఫీ చేయాలని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టేసిన సీఎం రేవంత్ మాట తప్పారని ఆరోపించారు. ఆయన దేవుడి మీద ఒట్టేసి మాట తప్పితే పాపమని, ఆ అరిష్టం తెలంగాణ ప్రజలకు తగలకూడదనే తాను యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నానన్నారు హరీష్ రావు. ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుడాని మీద ప్రమాణం చేస్తున్నా 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన గారు చెప్పుకుంటూ వచ్చిండు. దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టిండు కదా. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు, పాలకుడే పాపం చేస్తే, పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చినాం. ఈ పాపాత్ముని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి. పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని, ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి, తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని మేము వేడుకున్నాం. రుణమాఫీ అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నా మంత్రులే తలోక మాట చెప్తున్నారని కదా అని ప్రశ్నించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం 46% మంది మాత్రమే రుణమాఫీ చేసిందని, దీనిని బట్టి ఎవరు రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. దేవుళ్ల మీద ఒట్టు వేసిన రేవంత్ ఆయా దేవుళ్ల వద్దకు వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనన్నారు హరీష్. నీ మంత్రులే చెప్తున్నారు, ఒక ఆయన 12,000 కోట్లు ఇవ్వాలంటుండు, ఒక ఆయన 17 లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నదంటుండు, ఇంకొక ఆయన ఏమో 42 లక్షల్లో 20 లక్షల మందికే ముట్టింది, ఇంక 22 లక్షల మందికి ముట్టలేదు అంటుండు. మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి గారు, నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో. దేవుడా నన్ను క్షమించు, నేను తప్పు చేసినా, నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో. కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు.